నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులతో భేటీ అయ్యి ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది, ఎవరో ఆధార్యపడద్దు భయపడద్దు అని చెప్పేసి కూడా భరోసా ఇస్తున్నారు. మీరేమంటారు? పబ్లిక్గా వచ్చే అవకాశం ఉందంటారా? మళ్ళీ ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకని అంటారు? ఎందుకని కాదు, ఏ ప్రభుత్వం అయినా కొంచెం జనాలకు అందుబాటులో ఉందనుకోండి, అందుకని అవకాశం ఇస్తారు. లాస్ట్ టైం అందరూ అందుబాటులో ఉంది, పథకాలన్నీ తీసుకున్నారు కాబట్టి వచ్చే ఛాన్స్ ఉన్నా ఉండొచ్చు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కూటమి ప్రభుత్వం వచ్చి 10-11 నెలలు అవుతున్న పథకాలు ఏమి ఇవ్వలేదు, వైసీపీ హయాంలోనే అన్ని పథకాలు ఇచ్చాం మేము అని చెప్పేసి అంటున్నాడు. నిజంగానే ఇచ్చారా పథకాలు? ఇచ్చారండి, తీసుకుని ఇవ్వలేదని అనకూడదు, ఇచ్చారు, తీసుకున్నాం. అమ్మఒడి అంటే చేయూతని అన్నీ ఇచ్చారు. అది మరి ఇప్పుడు రావడానికి టైం పడుతుంది కదా? టైం పడుతుంది. ఈ ప్రభుత్వాన్ని కూడా అర్థం చేసుకుని వెయిట్ చూస్తున్నాం. ఇస్తారేమో ఆశ ఉంటుంది కదా. ఇంకా 5 ఏళ్ళ దాకా ఈయనే ఉంటారు, మరి చూడక తప్పదుగా, వెయిట్ చేయాలి. మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాను, ఈసారి 2.0 చూపిస్తాను, గత ప్రభుత్వం మాదిరిగా ఉండదు, కార్యకర్తలకు అండగా ఉంటా అని చెప్పేసి కూడా భరోసా ఇస్తున్నారు. కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఏ ప్రభుత్వం అయినా ముందు చూపుతో ప్రభుత్వానికి అప్పులు అవి కాకుండా ఏదో జనాన్ని కలుపుకుంటూ వెళ్తే ఏదైనా ముందుకు సాగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకే పడిపోయింది కదా, ఎలా వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఎలా వస్తుందని కాదు, వాళ్ళు కృషి చేస్తున్నారు, వస్తే రావచ్చు. ఏ ప్రభుత్వం అనేది మనం చెప్పలేం, ఉన్నదాన్ని బట్టి రావచ్చు. అంతకుముందు పథకాలన్నీ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పటిదాకా రాలేదు కాబట్టి దాని ఉద్దేశంతో వచ్చేసరి వేసే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా అయితే ఏమీ రాలేదు. అన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులతో భేటీ అయ్యి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చిన పథకాలను అమలు చేయకపోతే కనుక మేము తాట తీసే సత్తా వైఎస్ఆర్సీపీకి ఉందని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా అవుతుంది? ఇచ్చిన పథకాలు ఏమీ అమలు చేయట్లేదు, ప్రభుత్వం వచ్చి 11 నెలలు 10 నెలలు అవుతున్నా కానీ మేము ఇచ్చిన పథకాలు ఇంకా గుర్తుపెట్టుకున్నారు ప్రజలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. నిజమేనంటారా? నాకు అంత నాలెడ్జ్ లేదండి, కానీ ప్రభుత్వం బాగుంది. గతానికి ఇప్పటికీ ఎలా ఉందంటారు? పర్వాలేదు. రోడ్ల విషయం కానీ పర్వాలేదు. గతంలో ఎలా ఉండే అంటారు? గతంలో కొంచెం రోడ్లు ఇబ్బంది పడ్డా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కార్యకర్తలకి నేను అండగా ఉండబోతున్నారు, ఈసారి జగన్ 2.0 చూపిస్తాను అని చెప్పేసి కూడా అంటున్నమాట. మీరేమంటారు? నిన్న జగన్మోహన్ రెడ్డి నాయకులతో భేటీ అయ్యి ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? వచ్చే అవకాశం ఉందంటారా? అవకాశం అనేది అంటే ఇప్పుడు ప్రభుత్వం పూర్తి వ్యతిరేకత ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం అయితే ఏమి హామీ లేదు, అమలు నెరవేర్చట్లేదు. సూపర్ 6 అన్నారు, అక్కడ కూడా ఇవ్వలేదు. ఎవరికైనా జనాలకి ఏంటంటే ఈ పథకాలన్నీ కాకుండా డెవలప్మెంట్ అన్నీ చూసుకుంటే బాగుంటుంది. విద్య, వైద్యం అది చాలు, 3 పెన్షన్ 3 పథకాలు చాలండి. ఎందుకు ఇవన్నీ మిగతావన్నీ అవి ఇచ్చి మిగతాది రోడ్లు అభివృద్ధి కంపెనీలు వస్తే ఏ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది గుజరాత్ మాదిరి. కూటమి అయితే హామీలు ఏమి ఒక్కటి అమలు చేయలేదు, పెన్షన్ తప్ప ఏమి ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి కూడా అదే అన్నారు, కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో హామీలు అమలు చేయకపోతే కనుక గట్టిగా అడిగే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మరి హామీలు ఇచ్చారు కాబట్టి మరి హామీలు అమలు ఎప్పుడు ఒకప్పుడైనా హామీలు అమలు చేయాలి కదా. ఊరికి ఇచ్చేస్తే సుఖమైన జనాలు ఎరిపప్పలేండి. ఒకటి కాదు ఒకటైనా చేయాలి. ప్రస్తుతం అయితే ఒకటే చేశారు, ఆ డబ్బులు ఏమన్నారు, డబ్బులు ఈయన సంపద సృష్టిస్తాడనే కదా ఈయనకి అధికారం ఇచ్చారు. ఆయన పాడు చేసినా నేను ఇస్తే మరి ఆయన గురించి మాట్లాడకూడదు కదా. నువ్వు నీ తెలివితేటలో పోయి నువ్వు రాష్ట్రాన్ని డెవలప్మెంట్ గాడిలో పెట్టాలి. అంతే గత ప్రభుత్వం ఇది చేసిందని ఎందుకు అన్నారు? గత ప్రభుత్వం సరిగ్గా చేయలేదనే కదా మీకు ఇచ్చారు, మీరు సమర్థులనే కదా. ఆ సమర్థత నిరూపించుకొని మీరు ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తే బాగుంటుంది. రాష్ట్రానికి అభివృద్ధి చేసి ముందు అభివృద్ధి పనులు తీసుకెళ్తే బాగుంటుంది ఏదైనా. అంతే తప్ప గత ప్రభుత్వం ఎలా చేసింది, అప్పులు చేసింది అంటే అప్పులు చేశారని కదా నీకు ఇచ్చారు, నువ్వు చేయాలి కదా. పథకాలు అమలు చేయకపోతే తోలు తీసే సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తోలు తీయడం అనేది అమలు అవన్నీ ఉచితాలు అనేవి అన్నిటికీ పనికిరా, కొన్నే ఇవ్వాలి, అన్నీ ఉచితాలు ఇవ్వకూడదు. అదేదో అధికారంలోకి వచ్చాక రకరకాల హామీలు ఇస్తారు. సరే ఇచ్చినప్పుడు సగం నువ్వు కనీసం 60% 70% అమలు చేయాలి. చేస్తేనే ఏ ప్రభుత్వానికి మనుగడ ఉంటుంది. ఈ జనాలు అయితే అమాయకులు కాదు. జగన్ 2.0 చూపిస్తా అని చెప్పేసి కూడా అంటున్నమాట. అవకాశం ఉందేమో జగన్కి, చెప్పలేము. నిన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులతో భేటీ అయ్యి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో హామీలు నిలబెట్టుకోకపోతే జనాలు ఓటేసింది మన ఒక్క నుంచి రాజ్యకి పాలించాలండి. జనాలు ఓటేసి పథకాలు చూసి ఓటేసారా లేదా కుటుంబం మీద దాని మీద ఓటింగ్ పద్ధతి వాళ్ళు ఆలోచించుకోవాలి.
అలా పథకాలు పెట్టి గెలిచేవారు అయితే కనుక జగనే రావాలి మళ్ళీ. జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. ఆ రోజు ఓడిపోయిన ఆ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ పథకం పెట్టా ఈ పథకం పెట్టా వాళ్ళగా డబ్బులు ఇచ్చా వీళ్ళు డబ్బులు ఇచ్చా వీళ్ళంతా ఏమైపోయింది నాకు ఓటు వేయలేకపోయారు అనే పాయింట్ అయినా అడిగిందే కదా. అని మరి పథకం పెట్టి నీకు జనాలు ఓటు వేసుకున్నారా లేకపోతే పథకం లేకపోసం కాదు మా పార్టీ మార్పు కోసం ఓటు వేసారని అది వాళ్ళు ఆలోచించుకోవాలి. అది అంతే ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ రైట్ జరిగింది ఈ ప్రభుత్వం మనం ఎంచుకుంటాం కారణం ప్రజలు ఎందుకు మార్పు వచ్చింది. అంత ఓవర్ 11 సీట్ల పరిమితి మనకు ఎన్ని చేశారు. మరి కనీసం ప్రతిపక్ష నాయకత్వంగా రాలేదని చెప్పాననే ఆలోచన ఎవరికి ఉండాలి. అది వాళ్ళకు ఉండాలి. పథకం అనేది అది వాళ్ళు పెట్టుకుని టార్గెట్ వెళ్ళారు అంతే. వీళ్ళు అభివృద్ధి పెట్టుకుని టార్గెట్ వెళ్తున్నారు. అభివృద్ధి చేయని పథకం ఉన్నాను అంటలా కానీ అక్కడున్న గత ప్రభుత్వం చేసిన నష్టాన్ని కూర్చుకుంటూ జాగ్రత్తగా అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు వీళ్ళు. అది అంతే తయారు అయింది. వాళ్ళు ఏ ప్రభుత్వం పెట్టగానే ఏమన్నా రోజు వెనక ముందు అంతేగాని 6 నెలలకు సంవత్సరాలు 1 సంవత్సరం చూసి పెడతారు. వెంటనే పెట్టాలని ఎవరు పెట్టారు. పొల్యూషన్ చూసుకోవాలని చూసుకుని మంచిగా చూసి పెట్టాలని. జగన్ 2.0 ఈసారి చూపిస్తాను ఈసారి కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అన్నారు. అది వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు అంతవరకు. మీ తెలుగుదేశం వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు అంతవరకు. ఎవరిని కార్యకర్తలని ఎవరికి ఇంతవరకు నాకు తెలిసి అయితే నేను చూసిన వరకు తెలుగుదేశం వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టలేదు. పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నాక ఓట్లు ఉన్నాక అది వాళ్ళ కేసు రూపాయలు పెట్టారే తప్ప వ్యక్తిగత సాక్ష్యం. మేము చాలా చోట్ల మేము చూసాం స్టేటస్లో కానీ వాటిలో కానీ గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం గురించి కానీ దాని గురించి కానీ చాలా భయపడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మీకు కేసులు పెట్టాలని చేస్తారు కానీ ఇప్పుడేమో వచ్చే అలాగే అందరూ పెడుతున్నారు. వాళ్ళు పెడుతున్నారు వీళ్ళు పెడుతున్నారు. మేము అన్నీ చూస్తున్నాం. ఎవరు మీరు కేసులుగా ఏం పెట్టలేరు కదా. కార్యకర్తలకు అందరూ నిలబడితే అన్ని ప్రభుత్వాలు ఉంటాయి. అది ఈసారి జగన్మోహన్ 2.0 చూపిస్తాను గత ప్రభుత్వం మాదిరిగా ఉండదు ఈసారి వేరే రావాలండి. వస్తే మార్పు అనేది ఉండాలి. ఆయనలో రావాలి మార్పు. మీరు చూడండి మన పోలీసు వాళ్ళని విమర్శించారు. గొడ్లు తీసి కొత్త ఎంత తప్పని అమ్మారు అంటాం. ఏ వాళ్ళు తప్ప రైతే చేసిన పక్కన పెట్టండి. ఒక డిపార్ట్మెంట్ని మనకి రక్షణ ఇస్తుంది. కొద్దిగా 24 గంటలు మీరు రెస్ట్ తీసుకుంటారు నేను రెస్ట్ తీసుకుందాం. నేను 9కి డ్యూటీ కావాల్సి 10కి వెళ్తా ఎండ కోసమని. వాళ్ళు ఎండ అనకలేరు వాన అనకలేరు. తుఫాన్లు రేపు పొద్దున పొరపాటున పాకిస్తాన్ మీద యుద్ధం వచ్చిందంటే 24 గంటలు వాళ్ళు కూర్చోవాల్సింది. అన్ని పహారాకు వస్తూనే ఉన్నారు. వాళ్ళు చాలా కష్టమైన డ్యూటీ. వాళ్ళు మామూలు డ్యూటీ కాదు. వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు వాళ్ళలో కూడా. కానీ అలాగని డిపార్ట్మెంట్ని మనం విమర్శించకూడదు కదా. ఏ ప్రభుత్వం చంద్రబాబు అయినా అంటే వీరైనా జగన్ అయినా అంటే ఎవరైనా అంటే తప్ప నా మాట అంటాం. అలాంటివి నువ్వు అలా విమర్శిస్తే రేపు పొద్దున నువ్వు ఓటు వేయాలని ప్రజలు భయపడిపోతారు. ఇదేంటంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు, మా అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు కాబట్టి మేము వాళ్ళ మీద కక్షసారి మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని అందరినీ మేము అంతు చూస్తాం. ఎక్కడో పరిగెట్టు గురించి మిమ్మల్ని అంతు చూస్తాం. మేము జైలుకు ఇచ్చేస్తామని చెప్పి ఆ మాట అన్నా తప్పది. నువ్వేం చేయాలి ఇప్పుడు నువ్వు అన్నా చూసావు ఏంటి అది పథకాలు పెట్టలేదు అలాంటి పోనీ నిలుతానికి. నెక్స్ట్ ఏంటి నువ్వు ఏం విమర్శిస్తున్నావు ఏంటి మా ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయట్లేదు దాని మీద విమర్శించు.